నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ గైస్ వీడియో స్టార్ట్ చేసే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఎల్లుడి చెక్ చేసుకోవచ్చు. ఏ థర్డ్ పార్టీ లింక్స్ డైరెక్ట్ లింక్స్ అనమాట. సో ఫస్ట్ గైస్ ప్రైస్ చూసుకుందాం. ఎవరైనా సరే చేసేది ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ చూసుకుంటే ఫోన్ ఆఫర్ మీద మీకు 45,000కు వస్తుంది. అండ్ అఫీషియల్గా అయితే 50,000 ఉంది. అండ్ సేల్ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది, అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ అంటే మీరు ఐ థింక్ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది లిస్టింగ్ అయిపోయింది. ఐ థింక్ సింగిల్ వేరియంట్ ఉన్నట్టుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఎస్ సింగిల్ వేరియంటే ఉంది. అండ్ కలర్స్ చూసుకుంటే 2 కలర్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి అయితే కాస్మిక్ బ్లూ, తర్వాత స్టార్ డస్ట్ వైట్. ఒకసారి కాస్మిక్ బ్లూ చెక్ చేసుకుందాము. సో ఇది కాస్మిక్ బ్లూ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అయితే స్టార్ డస్ట్ వైట్. ఇక్కడ కెమెరా అక్కడ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. తర్వాత మెల్లమెల్ల చూద్దాం, స్పెక్స్కి వెళ్ళినప్పుడు డెప్త్కి వెళ్దాము. అండ్ ఇక్కడ హైలైట్స్ గైస్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇండియాస్ ఫాస్టెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. హై రెజల్యూషన్ సెల్ఫీ కెమెరా అంటే 60 MP సెల్ఫీ కెమెరా ఇస్తారు. ఇన్స్టెంట్ ఆల్ పిక్సెల్ ఫోకస్ అనమాట. 50 MP ఓఎస్ కెమెరా వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సో కెమెరా చూసుకుంటే 50 MP ఓఐఎస్ కెమెరా వస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఐ థింక్ 2 MP మ్యాక్రో డెప్త్ కెమెరా వస్తుంది. అది మెన్షన్ చేయలేదు ఇక్కడ, కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు వెళ్దాము. అండ్ 10-bit OLED డిస్ప్లే వస్తుంది. 140 Hz 68 W టర్బో పవర్ ఛార్జింగ్ వస్తుంది అన్నమాట. ఛార్జర్ వస్తుంది. నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 వస్తుంది అన్నమాట. డాల్బీ అట్మాస్ స్పీకర్స్ వస్తాయి. సో ఇవి ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్. అండ్ గైస్ డైరెక్ట్ మనము అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే డైరెక్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో అఫీషియల్ వెబ్సైట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ 12 వస్తుంది. 128GB దాకా స్టోరేజ్ వస్తుంది. UFS 3.1 అనమాట. 8GB ర్యామ్ LPDDR5 అనమాట. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వస్తుంది. తర్వాత సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ ambient లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జెరోస్కోప్, మ్యాగ్నెటిక్ మీటర్, కంపాస్, బారోమీటర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. థింక్ షీల్డ్ ఫర్ మొబైల్స్ అన్నమాట. సో థింక్ షీల్డ్ ప్రొడక్షన్ కూడా వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 4800 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళైతే బ్యాటరీ లైఫ్ వచ్చేసి 32.6 hours వస్తుంది. మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బేసిక్ యూజర్కి బేసిక్ టాస్క్లకు అయితే ఏ ఇష్యూ ఉండదు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 68 watts టర్బో పవర్ వస్తుంది అన్నమాట. అండ్ 50 watts 5 watts పవర్ షేరింగ్ ఉంది. అండ్ 15 watts అయితేనేమో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 6.7 inches డిస్ప్లే ఉంది. ఫుల్ HD+ రెజల్యూషన్ 2400 1080p రెజల్యూషన్ అనమాట. మీకు ఇక్కడ 10-bit డిస్ప్లే వస్తుంది కాబట్టి ఏమంటారు విత్ AMOLED అనమాట. సో AMOLED చాలా తక్కువ, ప్లస్ 140 Hz రిఫ్రెష్ రేట్ బై ఇక్కడ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదైతే స్పెక్స్ కూడా బాగున్నాయి. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా అక్కడ ఏ ఇష్యూ ఉండవు, వివింగ్ యాంగిల్స్ కూడా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ డైమెన్షన్స్ వెయిట్స్ అని చూసుకుంటే థిక్నెస్ అయితే జర పెద్దగా ఉంది. 8.79 mm థిక్నెస్ అన్నమాట. 2.5D కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. విత్ యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ అనమాట. ఫ్రంట్ రేర్కి వచ్చేసరికి కదా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది. 196 grams వస్తుంది. IP52 రేటింగ్ వస్తుంది. Type-C పోర్ట్ వస్తుంది. తర్వాత కెమెరా చూసుకుంటే ఇక్కడ కెమెరా గురించి చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి అయితేనే 50 MP కెమెరా వస్తుంది. ఓకేనా, 1.8 అపర్చర్తో పాటు. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 114 degrees తర్వాత 2.2 అపర్చర్తో పాటు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నాను కదా హైలైట్స్ కూడా నేను చెప్పిన 2 MP కెమెరా వస్తుంది, డెప్త్ కెమెరా. సో అది 2.4 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. సో రికార్డింగ్స్ కెమెరా రికార్డింగ్స్ చూసుకోవచ్చు. 8K దాకా 24 FPS దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K అయితేనేమో 60 and 30 FPS. ఫుల్ HD అయితేనేమో 60+ 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియోస్ అయితేనేమో ఫుల్ HD అయితేనేమో 960 240 120 FPS చేసుకోవచ్చు. అండ్ ఫుల్ HD+ అయితేనేమో 60 and 30 FPS. రియర్కి వచ్చేసరికి అయితే అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో కెమెరా 4K వస్తుంది. అండ్ UHD అంటే అల్ట్రా హెచ్డీకి వచ్చేసరికి 60 and 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ HD 30 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజన్ పడకండి.
అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి అయితేనేమో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 2.2 అపర్చర్తో పాటు. ఇక్కడ కూడా మీరు 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు, స్లోమో వీడియోస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 4K FPS చూసుకుంటే 60 FPS అండ్ 30 FPS ఉంది. ఫుల్ హెచ్డీ అయితేనేమో 60 అండ్ 30 FPS, స్లోమో అయితే 240 అండ్ 120 FPS దాకా కూడా వీడియో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఆటో డిటెక్షన్, స్మైల్స్, లైవ్ ఫిల్టర్, కట్అవుట్స్, స్కాన్స్ అన్ని మోడ్స్ అని ఉన్నాయి. రా ఫోటో అవుట్పుట్ కూడా ఉంది, బార్కోడ్ స్కానర్ ఉంది, హెచ్డిఆర్ ఉంది. ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కార్డ్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. తర్వాత కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ చాలా చూసుకోవచ్చు. ఇక్కడ 5G కనెక్టివిటీ ఉంది. అండ్ ఐ థింక్ 13 5G బ్యాండ్స్ వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంది. NFC సపోర్ట్ ఉంది. వైఫై చూసుకుంటే 3 బ్యాండ్స్ అయితే వస్తున్నాయి. 2.4 GHz, 5 GHz, 6 GHz అండ్ వైఫై 6 సపోర్ట్ వస్తుంది. తర్వాత డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఐ థింక్ మైక్రోసీ కార్డ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లొకేషన్ చూసుకుంటే GPS, AGPS, LTE, PB, SUPR, గ్లోనోస్ అండ్ గ్యాలియోస్ వస్తుంది. అండ్ ఫోన్ కొంటే ఏమొస్తుంది అంటే మీకు మోటోరోలా Edge 30 Pro వస్తుంది. టర్బో పవర్ 68 వాట్స్ ఛార్జర్ వస్తుంది. టైప్ సి కేబుల్ ఒకటి వస్తుంది. గైడ్స్, డాక్యుమెంట్స్ అండ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా ఫోన్ మంచిగా ఉంది. అండ్ మీరు కొనుక్కోవాలి వద్దన గైస్, ఏ ఇబ్బంది లేకుండా ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. మీకు ప్రాబ్లమ్స్ ఏం రావు, ఏం ఇష్యూస్ కూడా రావు. అదేంటంటే గైస్ ప్రీమియం లెవెల్ ఫోను, స్పెక్స్, ఫీచర్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఇది దేనికి కాంపిటీషన్ అంటే నెక్ అంటే ఇట్లా సామ్సంగ్ F21, F22 ఫ్యాన్ ఎడిషన్ ఉంది కదా, దానికి నెక్ కాంపిటీషన్ ఇస్తుంది. దానికి మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట ఈ ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ కమింగ్ టు ప్రైస్కి వచ్చేసరికి అయితేనేమో నేనైతే స్టిల్ ఇప్పటికీ రికమెండ్ చేయను 50,000 పెట్టి ఫోన్ కొనుక్కోమని. యావరేజ్ పర్సన్కి ముందు చెప్తున్నా, యావరేజ్ పర్సన్కి 50,000 పెట్టి ఫోన్ కొనుక్కోద్దని చెప్తాను. నార్మల్ పర్సన్కి అయితే 20,000 మ్యాక్స్ 15,000 నుంచి 20,000 మధ్యలో ఒక ఫోన్ కొనుక్కుంటే సరిపోతుంది. యావరేజ్ పర్సన్కి అయితే నేను 50,000 పెట్టి ఫోన్ కొంటా అంటే అది వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే బై ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీకు లైఫ్ ఇచ్చేస్తాయి, అంటే 5-6 ఇయర్స్ ఇస్తాయి. అవే బేసిక్ ఫోన్స్ కూడా అంతే ఇస్తాయి, 5-6 ఇయర్స్ ఇస్తాయి. కానీ ఏంటంటే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. 20,000 ఫోన్లు అంటే మీకు 10,000, 8,000 వస్తాయి. ఇవి ఏంటంటే హాఫ్ రేట్కి దిగిపోతాయి అనమాట. 25,000, 30,000 అట్లా డ్రాప్ అవుతాయి. అది వాల్యూ అనమాట, రీసేల్ వాల్యూ. సో దాన్ని తప్పించి మీరు నాకు ఇక్కడ బెనిఫిట్ అయితే కనిపించలేదు. కెమెరా రికార్డింగ్ అయితే బెనిఫిట్, కానీ దానికి బదులు డిఎస్ఎల్ఆర్ తీసుకోవచ్చు. 30,000, 40,000 డిఎస్ఎల్ఆర్ తీసుకుంటే అది బెటర్, దానికంటే బెటర్ కెమెరా క్వాలిటీ కానీ అక్కడ బాగుంటుంది. కమింగ్ టు కెమెరా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సామ్సంగ్ వాళ్ళది F21 తీసుకుంటే కొన్ని సీన్స్ నైట్ మోడ్స్లో, కొన్ని మోడ్స్లో అది సామ్సంగ్ మంచి డీటెయిలింగ్ ఇస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మోటోరోలా Edge 30 Pro మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కెమెరా పరంగా చూసుకుంటే సామ్సంగ్ బెటర్ ఆప్షన్ ఉంది మోటోరోలా కంటే. సో మొత్తం కాదు, అవి రెండిట్లా కంపేర్ చేస్తే అది విన్ అయింది, సామ్సంగ్ విన్ అయింది. అంటే వేరే వాటి కూడా కంపేర్ చేయాల్సింది అనమాట. కానీ ప్రస్తుతానికి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో గైస్ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. మీకు గేమింగ్ కాడ ప్రాబ్లం లేదు, డిస్ప్లే కాడ ప్రాబ్లం లేదు, హై రిఫ్రెష్ రేట్ వస్తుంది, 144 Hz. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు. బడ్జెట్ ఉంటే కొనుక్కోండి, లేదంటే ఇట్లా స్కిప్ చేయమనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. నార్మల్ పీపుల్కి అయితే కాదు బై, ముందు చెప్తున్నా. ఈ వీడియోకి అయితే ఇంత బై. వీడియోకి ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన మన డౌట్స్ ఉన్నాయి, అరే అన్న ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఎక్కడక్కడ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా కూడా సేఫ్గా ఉండండి.